ఆదివారం నాడు రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి అధ్యక్షతన గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ మరియు పీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ గారి ఆధ్వర్యంలో గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో జరిగింది। ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పదవులు పొందిన ప్రతి ఒక్కరూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతూ వారి సమస్యలపై ప్రభుత్వంతో పోరాడటానికి సిద్ధంగా ఉండి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పేద ప్రజల సమస్యలు తీర్చాలని అన్నారు। ఈ సందర్భంగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గోపాలపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్టిన్ లూథర్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో షర్మిల గారి నాయకత్వం బలపరిచి షర్మినారెడ్డి గారిని మహిళా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని దానికి అనుకూలంగా పదవులు పొందిన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు। పొట్టి శ్రీరాములు గారి 125వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాత్లో వారి కాంగ్రెస్ శ్రేణులు నాయకులు నివాళులర్పించారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారు మనకు భాషా ప్రయుక్త మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన ఆమరణ నిరాహార దీక్షతో సాధించి అమరులయ్యారని అన్నారు। ఆయన ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు। తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు గారి 125వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది। దేశంలో ఇటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టే ఈ దేశం ఇంతవరకు ఎంతో ముందుకెళ్తుంది। ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని తెలుగువారికి ఇవ్వాలనేటువంటి మహోన్నతమైనటువంటి భావంతో ఆయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలను అర్పించి మన రాష్ట్రానికి ఒక తమిళనాడు తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా కలిసి ఉండేవి, మద్రాసు ఆంధ్రప్రదేశ్। వాటి గురించి అతను ప్రాణాలను త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి ఆయన మరువలేము। ఎందుకంటే ఇప్పుడు మొదలుపెట్టి ఎన్ని రోజులు చెప్పుకున్నా తనివి తీరదు। అటువంటి వాళ్ళు దేశంలో కొంతమంది ఉన్నారు కాబట్టే ఈ రోజున ఈ దేశం అంతా సౌభాగ్యంగా ముందుకెళ్తుంది। పొట్టి శ్రీరాములు గారికి పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పొట్టి శ్రీరాములు గారి 125వ జన్మదిన సందర్భంగా మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయన్ని గుర్తుంచుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన చాలా సంతోషిస్తున్నాను మేము। ఎందుకంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రత్యేకించి ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది। అది కూడా ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేసి, నిరాహార దీక్ష అంటే ఇప్పుడు ఏదో పొద్దున కూర్చొని సాయంత్రంలో వేసిపోయాలని నిరాహార దీక్ష కాదండి, అమర నిరాహార దీక్ష చేశాడు ఆయన। ఆఖరికి 58వ రోజున ఆయన శరీరానికి పురుగులు కూడా పట్టించిన పరిస్థితి వచ్చిందనమాట। ఆయన చనిపోయిన తర్వాత మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చారు। ఆయన ఉండగా తేలిగ్గా తీసుకున్న చేసేళ్ళే లేచిపోతలే ఏముందని చెప్పి చాలా తేలిగ్గా తీసుకున్న మన నెహ్రూ గారు లాంటి వాళ్ళు కూడా చాలా తేలిగ్గా తీసుకుని దాన్ని లెక్క చేయలేదు। ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఆ నిరసన జ్వాలను చూసి ఇంకా ఇవ్వకపోతే సుఖలేదని చెప్పేసి ఆయన చనిపోయిన తర్వాత ఇచ్చారండి। ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన మోయడానికి కూడా నలుగురు లేరండి। అలాంటి పరిస్థితుల్లో ఆయన మరణం అలాంటి పరిస్థితి సంభవించింది। శరీరంలోంచి పురుగులు కూడా బయటకు వచ్చినాయి అనమాట అండి। ఆయన మన ఘంటసాల గారు నేపథ్య గాయకులు ఘంటసాల గారు మద్రాసు వీధుల్లో ఇలాంటి వారి కోసం నువ్వు 58 రోజులు నిరాకరణ చేసావు ఆయన ఒక పాట పాడితే దానికి స్పందించి జనం వచ్చి ఆయన అంత్యక్రియలో పాల్గొని పెద్ద ర్యాలీ చేసి తీవ్రమైన నిరసన తెలియజేస్తే అప్పుడు వచ్చారండి జనం। అప్పుడు దాకా కూడా ఆయన మోయడానికి కూడా నలుగురు లేని పరిస్థితి అనమాట। అలాంటి స్వార్థం లేని 58 రోజులు నిరాకరణ చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అవతరణకి ఆయన కృషి చేశారు। అలాంటి వ్యక్తిని గుర్తుంచుకుని ఈ కార్యక్రమం చేయడం మా అందరికి కూడా ఆనందదాయకంగా ఉంది। ఆయన సాధించారు కనుక మనందరం కూడా ఆయన బాటలో నడిచి అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం। పొట్టి శ్రీరాములు గారి యొక్క 125వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి మన జిల్లాలో వయసు ప్రముఖులు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అయినటువంటి మన వెలగా రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది। మరి ఈ కార్యక్రమాలకి ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। పొట్టి శ్రీరాములు గారి గురించి తెలియని వారు ఎవరు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉండరు। మనకి మద్రాసు నుంచి మన రాష్ట్రానికి
సెపరేట్ చేసి మనకి ఒక రాష్ట్రం అంటూ ఏర్పడేలా తెలుగు వారికి చేసినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. ఆయన దీక్ష చేస్తే మద్రాసులో తెలుగువారు కూడా సరిగా ఆయన్ని గౌరవించలేదు. అయినప్పటికీ కూడా ఆయన మనకు ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కావాలని చెప్పి ఆయన అలాగే అమర నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైనటువంటి తెలుగు వారికి ఒక రాష్ట్రం వచ్చింది. అంతకుముందు మద్రాసీలు ఆ తెలుగు వాళ్ళంటే ఒక బానిసలాగా పనికిమాలిన వాళ్ళ కింద చూసేవారు. ఆయన వల్ల ఈవేళ మరి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఆంధ్రప్రదేశ్ యొక్క అవతరణకి కారకుడైనటువంటి ఆ మహానుభావుడిని ఈవేళ ఇక్కడ తలుచుకుని ఆయన జన్మదిన కార్యక్రమం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మరి దీనికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ గారిని కూడా మాట్లాడు. 6 రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి 10వ తారీఖున మొదలుపెట్టి ప్రతిరోజు ఒక నియోజకవర్గానికి చొప్పున సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ 7వ రోజు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ సమీక్షా సమావేశం తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మార్టిన్ లోదర్ గారు అధ్యక్షతన ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మరి డాక్టర్ వడయార్ గారు, అలాగే జిల్లా మహిళ శారద గారు, అలాగే మన కోరకి వెంకటేశ్వరరావు గారు నిడదోలు కోఆర్డినేటర్ గారు, అలాగే రాజనగరం కోఆర్డినేటర్ గారు డాక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే హరిబాబు గారు, అలాగే రామకృష్ణ గారు, ఇంకా చాలా మంది పెద్దలు అందరూ కూడా గోపాలపురం నియోజకవర్గం నుంచి రావటం జరిగింది. మేము ఇంత బాగా జరుగుతాయని చెప్పి సమీక్షా సమావేశాలు నేను ఊహించలేదండి. ఎందుకంటే సమీక్షా సమావేశాలు ఎక్కడెక్కడి నుంచో రాజమండ్రి రమ్మంటే చాలా తక్కువ మంది వస్తారు, ఏదో జరుగుతుంది అనుకున్నాం. కానీ ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మంది అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మంది ఈ సమీక్షా సమావేశాలకు వచ్చారు. అలాగే బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళందరికీ కూడా ఈ సమీక్షా సమావేశాల్లోనే సెలెక్ట్ అండ్ ఎలక్టర్ పద్ధతిలో ఇక్కడ కార్యకర్తల అభిప్రాయాల మేరకే వారికి సముచితమైన స్థానంలో పోస్టులు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే 6 నియోజకవర్గాలకు కూడా అనౌన్స్ చేసాం. ఇవాళ 7వ నియోజకవర్గానికి కూడా మరి ముఖ్యమైనటువంటి నాయకులు వచ్చారు. వారందరికీ కూడా పార్టీలో సముచితమైన గౌరవమైన స్థానాలు ఇవ్వటం జరుగుతుంది. మా అందరి ధ్యేయం ఒకటే, కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో వైఎస్ శర్మిలారెడ్డి గారిని అది పై కూర్చోబెట్టాలని, అంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా, శర్మిలారెడ్డి గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం. దానికి ఉత్సాహంగా అందరూ వస్తారు. నేను ఈ సందర్భంగా కొంతమంది నాయకులకు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నా. మీరు ఏదో పూర్వం రాజీవ్ గాంధీ టైంలో నేను ఆ పదవి చేశాను, లేకపోతే ఇందిరాగాంధీ టైంలో ఈ పదవి చేశాను అంటే వాళ్ళందరూ కూడా అవుట్డేటెడ్ అండి. వాళ్ళు ఎవరికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి శర్మిలారెడ్డి గారి యొక్క నాయకత్వంలో వాళ్ళెవరికి కూడా ఏ సముచిత స్థానం కూడా ఉండదు. ఎక్స్ వాళ్ళు ఆల్రెడీ ఎక్సే. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆదాని గారు, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళని పక్కన పెట్టి పాడేశాడు. అసలు ఆదాని అంటేనే బీజేపీ, బీజేపీ అంటే ఆదాని. అలాంటి ఆదాని మురళీ మనోహర్ జోషి, అద్వానీ, అదే అద్వానీ గారు మరి అంటేనే బీజేపీ. ఆయన కాశీ నుంచి కన్యాకుమారి వరకు కూడా రథయాత్ర అన్ని చేసి పార్టీని బతికించిన వ్యక్తి. అలాంటి వాడినే తీసి పక్కన పెట్టాడు. మరి ఈవేళ ఈ శర్మిలా గారి నాయకత్వంలో కూడా ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళనే కలుపుకొని వెళ్తాం. పక్క నుండి విమర్శలు చేసే వాళ్ళు ఎప్పుడు కూడా పక్కకే పోతారో వాళ్ళు ఎవరిని కూడా కలుపుకోవడం కానీ ఎంటర్టైన్ చేసే అవసరం లేదు. వాళ్ళకి అలాంటి అవకాశం కూడా ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాం. వీళ్ళ మాకు చాలా మంది ఇంకా మేము ప్రజల్లోకి మూవ్మెంట్లోకి వెళ్ళలేదు. క్లియర్గా మూవ్మెంట్లోకి వెళ్తే చాలా మంది ఎవరికాళ్ళు
మేము వస్తామండి, పార్టీలకు మేము జాయిన్ అవుతామండి అని చెప్పి చెప్తున్నారు. డెఫినెట్ గా మరి 2029లో రాహుల్ గాంధీ గారి ప్రధాని, అలాగే రాష్ట్రానికి వైఎస్ శర్మలారెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం అనేది తథ్యం. దానికోసం మేము అందరం కూడా ఇప్పుడు పోస్టులు ఇచ్చే వాళ్ళు కానివ్వండి, అంతకుముందు పోస్టులు తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అహర్నిశాలు కూడా కృషి చేయడం జరుగుతుంది. అలాగే పార్టీకి బ్లాక్ మెయిల్ చేయాలని, పార్టీని విమర్శించాలనుకునే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ టాలరేట్ చేసే ఇది ఉండదు. వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, లేదా పార్టీ నుంచి బయటికి పంపడం, అవసరమైతే వారి మీద పోలీసు కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరో ఏదేదో ఊహించుకుని నాకు పైన ఆ నాయకుడు ఉన్నాడు, ఇక్కడ ఈ నాయకుడు ఉన్నాడు అనుకుంటే అదంతా భ్రమ. ఏ నాయకుడు ఎవరిని కాపాడలేడు. అందరూ పార్టీ కోసం ఎవడైతే పాటుపడతాడో వాళ్ళకే సముచితమైన స్థానం ఉంటుంది కాబట్టి, అంతే తప్ప నాకు ఆ నాయకుడు ఉన్నాడు, అక్కడ ఈ నాయకుడు ఉన్నాడు అంటే ఏ నాయకుడు ఎవరిని కాపాడు. కాబట్టి అందరూ కూడా దయించి మీరు రండి, మాతో పాటు కలిసి ప్రయాణం చేయండి. కాంగ్రెస్ పార్టీ అనేది మహా సముద్రం లాంటిది. గోదావరిలో అలా ప్రవహిస్తూ ఉంటుంది గోదావరి. అందులో అనేక సెలయేర్లు కలుపుతూ ఉంటాయి, కొన్ని సెలయేర్లు ఎండిపోతూ ఉంటాయి. కానీ గోదావరి ఇప్పుడు కూడా నిత్య ప్రవాహంలా ఉంటుంది. అలాంటిదే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందరూ అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందంటే ఇక కాంగ్రెస్ పార్టీకి అధికారం రావాల్సి ఉందండి. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తుంది. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఎప్పుడు కూడా మీకు అండదండగా ఉంటాం. అలాగే మీరు కూడా ఈ పదవులు తీసుకుని విజిటింగ్ కార్డు చేసుకుని జేబులో పెట్టుకునేలా కాకుండా పేద బడుగు బలహీన వర్గాల కోసం ప్రయత్నం చేయండి. వాళ్ళ యొక్క సంక్షేమం కోసం మీరు ప్రయత్నం చేయండి, వాళ్ళ అభివృద్ధి కోసం, వాటి కోసం. అలాగే ఈ భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలకి సముచితమైన స్థానం ఇచ్చి వాళ్ళకి సముచితమైన గౌరవం ఇచ్చే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కొన్ని పార్టీలు ఉన్నాయి, హిందూ పార్టీ, మన హిందువుల పార్టీ అని, కొన్ని కమ్మల పార్టీ అని, కొన్ని కాపుల పార్టీ అని, కొన్ని రెడ్ల పార్టీ అని అలా ఉన్నాయి తప్ప కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే అందరి పార్టీ. అక్కడ మా ఎస్సీస్ ఉంటారు, బీసీస్ ఉంటారు, మైనార్టీస్ ఉంటారు, క్రిస్టియన్ మైనార్టీ, ముస్లిం అందరూ ఉంటారు. కాబట్టి భారతదేశంలో అందరికీ సంబంధించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ కోసం మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు ముఖ్యమైన నాయకులందరికీ కూడా సముచిత స్థానం ఇవ్వడం జరిగింది. మరి వారందరూ కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి గోపాలపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ అయినటువంటి, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులైన మార్టిన్ లోదర్ గారిని వారందరికీ కూడా తగిన సూచన సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, కేడర్కి అందరికీ ఒకే హెచ్చరిక. రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ గా చెప్పాడు. ఆయన పదవుల కోసం, ఏదో పోస్టుల కోసం వచ్చే వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించకండి. ఎవరైతే పార్టీ అభివృద్ధి కోసం, పార్టీని డెవలప్ చేసి పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళనే ఆహ్వానించండి. ఏదో పదవి సంపాదించి విజిటింగ్ కార్డు వేసుకుని జేబులో పెట్టుకుని డ్రామా కట్టే వాళ్ళు మాత్రం పార్టీకి దూరంగా ఉంచండి అని చెప్పి మన ప్రెస్ కాన్ఫరెన్స్ లో రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ గా చెప్పారు. అదే భారతదేశం అంతా వర్తిస్తుంది, ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో కూడా వర్తిస్తుంది. ఈస్ట్ గోదావరిలో కొంతమంది వ్యక్తులు పూర్వం మేము ఏదో అధికార ప్రతినిధులు చేసాం, పిసిసి సెక్రటరీలు చేసాం, పిసిసి వైస్ ప్రెసిడెంట్ చేసుకుంటాం, వాళ్ళందరూ అవుట్ ఆఫ్ ఆర్డరే. వాళ్ళెవరు కూడా ఇప్పుడు రన్నింగ్ లో లేరు. వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం, మీరు కూడా వచ్చి పార్టీ జనజీవన స్రవంతిలో కలిస్తే మీకు కూడా సముచితమైన స్థానం ఇవ్వటం జరుగుతుంది. లేకపోతే మీకు పార్టీకి ఏ విధమైన సంబంధం ఉండదు, మీరు ఏం చేసినా పార్టీ బాధ్యత కాదు అని సందర్భంగా వారందరికి కూడా తెలియజేస్తారు. వెంకటేశ్వరరావు గారికి అనారోగ్యం, కొంతమంది క్యాన్సర్ అని చెప్తారు కానీ కొంతమంది ఏమో హాస్పిటల్లోనే కాదని డౌట్గా చెప్తారు. ఏదైనప్పటికీ కూడా ఆయన అనారోగ్యంగా అయ్యి పార్టీకి ఎంతో కష్టపడే వ్యక్తి. ఆయన అనారోగ్యంతో మరి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వెళ్ళి సూపరింటెండెంట్ గారితో, ఆర్ఎం గారితో మాట్లాడారు. అయినప్పటికీ కూడా మరి ఆయన పూర్తిగా కోలుకోలేదు. మరి ఆయన పూర్తిగా కోలుకోవాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మరి ఆయనకి వైద్య ఖర్చుల నిమిత్తం
జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కరు మీకు ఎప్పుడు ఏ అవసరమైనా ఫోన్ చేయండి. ఫోన్ చేస్తారు స్కూల్ నడిపి మరి ఎంతోమంది విద్యార్థులకు తదుపరి ఉద్యోగాలు చేశారు. కానీ ఆయన ఆరోగ్యం బాగుండదు కాబట్టి మరి ఈ రోజుని మనం ఆర్థికంగా సహాయం చేయవలసిన అవసరం లేదు. కానీ పరిస్థితులు అలా చేస్తాయి. కానీ ఎవరిని ఎప్పుడు ఏ పరిస్థితులు ఎలా చేస్తుందో మనం ఊహించలేం. కాబట్టి ఎప్పుడు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో 10వ తారీఖు మొదలుపెట్టి నేటితో 7 నియోజకవర్గాల్లో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించి అదేవిధంగా పార్టీ బలోపేతానికి ఏ రకంగా కృషి చేయాలనే దాని మీద పలు సూచనలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వారు చెప్పడం జరిగింది. మరి చివరిగా ఈరోజు గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష సమావేశంలో మరి నేను ఆ నియోజకవర్గ కోఆర్డినేటర్గా బాధ్యతలు స్వీకరించి ఇప్పటి వరకు కూడా మన నియోజక స్థాయిలో కార్యాలయాలు పెట్టడమే కాదు, మరి ఏ కార్యక్రమం పెట్టినప్పుడు కూడా మరి గోపాలపురం నియోజకవర్గంలో అందరం కూడా ఒక సమిష్టిగా కలిసి ఆ ప్రోగ్రాం విజయవంతం చేయడం జరుగుతుంది. ఈవేళ చాలామందికి జిల్లా కాంగ్రెస్ కమిటీలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పిసిసి మేడం శర్మిల గారి దగ్గర నుంచి మరి మా సీనియర్ నాయకులు గురువారిలు మరి కాకర్ల హరిబాబు గారిని మరి పిసిసిలో తీసుకోవడం, ఈ గోపాలపురం నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి పదవి రావడం కూడా చాలా ఆనందదాయకం. అదేవిధంగా వెలగా రామకృష్ణ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీకి కోశాధికారి సింగిల్ పోస్ట్ ఉంటుంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జిల్లా కోశాధికారి తప్ప 2 రోజులకు ఉండదు. అంత సంక్షేమ స్థానం కూడా మరి ఆయనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈవేళ అక్కడ బాధ్యత స్వీకరించబోతున్న చాలా మంది ప్రముఖ నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారు. ముఖ్యంగా నా ఎన్నికల సమయంలో వారు రాత్రి అనకుండా పగలనకుండా కష్టపడి మరి నా వెనకాల నిలబడి పార్టీ విజయానికి ఎంతగానో కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలతో కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే మనం 4 మండలాలకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియమించుకోవడం జరిగింది. జిల్లా కార్యవర్గాన్ని కూడా ఇలా ఏర్పాటు చేస్తాం. ఒక పకడ్బందీగా ఒక పటిష్టంగా పార్టీని ముందు నడపడానికి మనంతా కూడా కృషి చేస్తున్నాం. ఇంకా కొంతమంది సీనియర్ నాయకులకు కూడా జిల్లా కమిటీలో కొంచెం స్థానం కూడా కల్పించాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వరకు కూడా విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే కొంతమందికి కొన్ని కార్యాలయాల వల్ల కొన్ని కారణాల రాలేకపోయారు. రాకపోయినప్పుడు కూడా మేము ఆ నియోజకవర్గాలకు వెళ్ళేటప్పుడు ఆ నియోజక పర్యటనలో వారందరం కూడా ఇందులో అకౌంటెంట్ చేసే విధంగా కూడా మేము కృషి చేస్తాం. మరి ప్రధానంగా మీరు బాధ్యత స్వీకరించిన తర్వాత మన అందరం కూడా భారతదేశంలో మరి రాహుల్ గాంధీ గారు పడ్డ కష్టం చూస్తున్నాం. మరి రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశం ఇచ్చిన అవ్వకుండా ఈ మతత్వ పార్టీల నుంచి దూరంగా తరిమి కొట్టాలి, మనందరం కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ దేశాన్ని రక్షించుకుందామన్న ఆలోచనతో వారు పనిచేస్తున్నారు. వారి నాయకత్వాన్ని మనందరం కూడా అండగా ఉండాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసినట్లయితే మరి శర్మిల రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు బాధ్యత స్వీకరించిన నాటి నుండి మరి నేటి వరకు కూడా మరి అన్ని కార్యక్రమాలు ఎంతో సక్సెస్ఫుల్ గా ప్రభుత్వాన్ని విమర్శించడమే కాకుండా ప్రతిపక్షం కూడా చేయలేని పనులన్నీ కూడా మేడం ఎప్పటికప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాల్లో కానీ శోకశిక్ష అమలు చేయడంలో కానీ అన్ని ఫెయిల్ అయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేడం గారు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. ప్రధానంగా రాజమండ్రి జిల్లా అంటేనే మరి ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల్లో ఒక గుర్తింపు మరి శర్మిల గారి దగ్గర ఉందంటే అది మనందరం సమిష్టి కృషి అని చెప్పుకుంటూ మరి ప్రధానంగా ఈరోజు మీ అందరూ బాధ్యత స్వీకరించిన తర్వాత నాకేదని కాకుండా ఏ మీటింగ్ పెట్టినా మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మరొకసారి మీ అందరూ కూడా